అత్తమ్మ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. వి విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. కీప్ వాచింగ్ అత్తమ్మ టీవీ. దీపావళి బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? దీపావళికి ఇంటిని ఎలా అలంకరించుకోవాలో ఈ చిన్న వీడియోలో చూద్దాం. మరి డెకరేషన్ స్టార్ట్ చేద్దామా? చాలా ఎక్కువ బంతిపూలు తెచ్చుకోండి. 2-3 రకాలు ఉంటాయి కదా, లైట్ కలర్ అలాగే డార్క్ కలర్. అవి చిన్న చిన్న దండలుగా ఇస్తారు. వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఎన్ని దండలు వచ్చినాయో, ఎంత పొడవు కావాలో దాని ప్రకారంగా చూసుకోవాలి. ఇక్కడ నాకు 2 దండలు కలిపి ఒక దండలాగా వచ్చేలాగా కావాలి. దానికోసం 2 దండల్ని కట్ చేసుకొని ఒక దండలాగా కట్టుకుంటున్నాను. ఇలా పొడవుగా నాకు కావాలి. వాటిని మాకు హాల్లో ఉన్న పెద్ద ప్లేస్లో నేను కడుతున్నాను. డోర్ కర్టన్ పెట్టిన చోట కడుతున్నాను. ఈ విధంగా మీ దగ్గర ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా కలిపి కట్టుకోండి. అప్పుడు బాగా కనిపిస్తాయి. ఆ తర్వాత ముందుగా మెయిన్ డోర్ని మనం డెకరేట్ చేసుకుందాం. బయట ఉన్న మెయిన్ డోర్కి కావలసినన్ని బంతి పువ్వుల దండలు తెచ్చుకొని కట్టుకోవాలి. మీకు నచ్చిన ఆకారంలో కట్టుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు ముందుగా మెయిన్ డోర్ చూస్తారు కాబట్టి మెయిన్ డోర్ని చక్కగా అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత శుభ లాభాన్ని ఇవి దొరుకుతాయి. ఇంటికి శుభాన్ని, లాభాన్ని ఈ పండుగ తీసుకురావాలని అర్థం. వీటిని 2 వైపులా అతికించుకోండి. శుభ్ లాభ్, శుభం అలాగే లాభం. ఇవి అంటించిన తర్వాత ఏవైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నా వాటిని కూడా మెయిన్ డోర్కి పెట్టుకోవచ్చు. ఒక చిన్న స్టూల్ని మీ మెయిన్ డోర్ దగ్గర పెట్టండి. ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చొని షూ విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మీ ఇంట్లో మంచి ప్లాంట్స్ ఉన్నట్లయితే వాటిని కూడా బయట పెట్టండి. మంచి కలర్ఫుల్గా ఉన్న డోర్ మ్యాట్ని వేయండి. చెప్పుల స్టాండ్ బయట ఉన్న లోపల ఉన్న దాన్ని కూడా చక్కగా అలంకరించుకోవచ్చు. అది ఎలా అంటే, ఒక చక్కటి టవల్ని చెప్పుల స్టాండ్ మీద పరవండి. దాని మీద రకరకాల బొమ్మల్ని, ఒక ఫ్లవర్ వాజ్ని పెట్టుకోవచ్చు. మా బాబు బొమ్మల కోసం ఒక పెద్ద స్టాండ్ కొన్నాను. కార్నర్లో పెట్టేది. ఆ బొమ్మలు తీసేసి ఇప్పుడు దాంట్లో మనం దీపాలు అమర్చుకోవచ్చు. ఈ స్టాండ్ని చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఈ స్టాండ్ని చక్కగా శుభ్రం చేసుకొని ఎక్కడ పెడితే బాగుంటుందో చూసుకోవాలి. అలాగే పాత ఫ్లవర్ వాజ్లో ఉన్న ఫ్లవర్స్ని మార్చుకోవచ్చు. అలాగే టీవీ స్టాండ్ దగ్గర చిన్న చిన్న గ్లాసులు లాంటి క్యాండిల్ హోల్డర్స్ తెచ్చాను. వాటిని పెడుతున్నాను. దాని మీద మనం క్యాండిల్స్ పెట్టుకోవచ్చు. మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కార్నర్ స్టాండ్కి తగినన్ని క్యాండిల్స్ పెట్టుకోవచ్చు. అలాగే వీటి బదులు మట్టి దీపాలు కూడా పెట్టుకోవచ్చు. చాలా అందంగా కనిపిస్తుంది. మీకు నచ్చిన ఆకారంలో పెట్టుకోండి. ఆ తర్వాత ఉర్లీ బౌల్ అంటారు కదా, లేదా పెద్ద పళ్ళెం తీసుకొని అది మీ హాల్లో మధ్యలో పెట్టుకోండి. దాంట్లో నిండుగా నీళ్లు పోయాలి. ఆ తర్వాత అందులో ముందుగా గులాబీ రేకుల్ని వేసి నింపాలి. ప్లేట్కి సరిపడినన్ని గులాబీ రేకులు నింపాలి. దీన్ని ఉర్లీ బౌల్ అంటారు. ఆ తర్వాత ఈ ప్లేట్కి సరిపడా ఒక బంతిపూల దండ తీసుకుని చక్కగా అమర్చండి. ఇక్కడ నా దండ కరెక్ట్గా ఈ ప్లేట్కి సరిపోయింది. అందుకని చక్కటి రౌండ్ షేపు రెడీ అవుతుంది. చూసారు కదా, పువ్వులతో మనం ఒక చక్కటి డిజైన్ని వేసుకుంటున్నాము. ఈ బంతిపూల దండ కరెక్ట్గా నేను పెట్టిన ప్లేట్కి సరిపోయింది. చక్కగా ఫిక్స్ అయిపోయింది. అలాగే ఇంకొక దండను తీసుకొని దాని చుట్టూ మరొక రౌండ్ గీయాలి. అంటే మరొక రౌండ్ వచ్చేలాగా మీరు సరి చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక రౌండ్ వచ్చేలాగా సరి చేసుకొని పెట్టుకోండి. అంటే 2-3 దండలు కలిపి పెడితే సరిపోతాయి. ఆ విధంగా సరి చేసుకోవాలి. ఎన్ని దండలు కలిపితే ఎంతవరకు రౌండ్ వస్తుందో చూసుకోవాలి. కావాలంటే రౌండ్ షేప్ని ముందుగా చాక్ పీస్తో గీసుకోవచ్చు. ఆ తర్వాత వేరొక రంగులో ఉన్న చామంతి పూల దండ తెచ్చాను. దాంట్లో ఉన్న రేకుల్ని విడదీసి ఒక ప్లేట్లో వేస్తున్నాను. ఈ రేకులతోటి మనం తయారు చేసుకున్న డిజైన్ని నింపుకోవచ్చు. బంతిపూలైనా 2-3 రకాలు తెచ్చుకోవచ్చు. చూసారు కదా, ఇలా 2 రౌండ్ లాగా తయారైంది. 4-5 చామంతి పూలని ఈ గులాబీ రేకుల్లో పెట్టుకోవచ్చు. అలాగే ఆఖరి లైన్లో ముందుగా తుంపి పెట్టుకున్న చామంతి రేకులతో నింపుతున్నాను.
మీరు ఏదైనా వేరే కలర్ ఉన్న ఫ్లవర్తో దేనితోనైనా నింపుకోవచ్చు. ఈ రౌండ్ లేదా సర్కిల్ జరిగిపోకుండా ఉండటానికి అక్కడక్కడ సెలోపిన్ టేప్తో అంటిస్తున్నాను. ఈ 2 సర్కిల్స్ని సెలో టేప్తో అంటించుకోవాలి, ఎందుకంటే ఇది జరిగిపోకుండా ఉండటానికి. ఇలా హాల్లో పెట్టుకొని దీన్ని ఫ్లవర్ లాగా తయారు చేయడం కోసం అక్కడక్కడ లోపలికి నొక్కి సెలో టేప్తో అంటిస్తున్నాను. అప్పుడు చక్కటి ఫ్లవర్ లాగా తయారవుతుంది. చూస్తారు కదా, చక్కటి ఫ్లవర్ తయారైంది. ఆ మధ్యలో గుంటల్లోని చామంతి పూల రేకులతో నింపుతున్నాను. అలాగే కారబంతి పూలు అంటారు కదా, రెడ్వి, అవి 2 దండలు తెచ్చాను. వాటిని ఈ మధ్యలో పెట్టి అమరుస్తున్నాను. లేదంటే ఇక్కడ కూడా వాటిని తుంచి వస్తువుల రేకులు వేసుకోవచ్చు. నేను ఈజీగా ఉండడం కోసం ఈ విధంగా దండలు డైరెక్ట్గా పెట్టేసాను. అలాగే ప్లాస్టిక్ దండ ఏదైనా మీ దగ్గర ఉంటే దాన్ని కూడా ఈ బయట ఈ విధంగా పెట్టుకోవచ్చు. చక్కటి పువ్వు ఆకారం వస్తుంది. ఇది హాల్లో పెడుతున్నాం, తీసేయడానికి కూడా వీలవుతుంది. అలాగే మన ఫ్లోర్ పాడవదు. అలాగే రంగోలీ రాకపోయినా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంత చక్కటి ఫ్లవర్ తయారైపోయింది. దీపావళి సమయంలో ఇలాంటి వాల్ స్టిక్కర్స్ రంగోలీలు చాలా దొరుకుతాయి. వాటిని తెచ్చుకొని ఎక్కడైనా మీరు అంటించుకోవచ్చు. నిండుగా కనిపిస్తుంది ఇల్లు. అలాగే బొమ్మలు పెట్టుకోండి, మీకు నచ్చిన వెరైటీస్ అన్నీ పెట్టుకోండి. రాత్రి అయిన తర్వాత అన్ని దీపాలని వెలిగించుకోండి. నేను చెప్పుల స్టాండ్ దగ్గర మెటల్వి పెట్టాను, కలవ పువ్వు దీపం పెట్టాను, అలాగే మట్టి దీపాలు కూడా పెట్టాను. అవి డిజైనర్వి కొనుక్కొచ్చుకున్నాను కదా, వాటన్నిటిని వెలిగించాను. రాత్రి అయిన తర్వాత మొత్తం ఇంటి నిండా దీపాలు ఎన్ని పెడితే అంత అందంగా ఉంటుంది. నేను ఎంట్రన్స్లో ఇలా మంచి లుక్ కోసం ఒక ఫ్లవర్ వాజ్ని, బొమ్మల్ని పెట్టాను. అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, దాంట్లో కూడా మధ్యలో ఫ్లోటింగ్ క్యాండిల్స్ పెట్టాం వాటర్లో. అవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి, అంటే అవి తేలుతూ ఉంటాయి. అలాగే ఈ డిజైన్ చుట్టూరు కూడా మట్టి దీపాలు పెట్టాను, వాటిని వెలిగించాను. చూడండి ఎంత అందంగా ఉందో. ఇంత మంచి డిజైన్ రంగోలీ వచ్చిన వారే కాకుండా రాని వారు కూడా చక్కగా వేసుకోవచ్చు. ఈ బంతిపూలు 2-3 రోజుల వరకు తాజాగా ఉంటాయి కాబట్టి దీపావళి పండుగ రోజున మధ్యాహ్నం నుండే ఈ డిజైన్ వేసేసుకుంటే అవి తాజాగానే ఉంటాయి. చూడటానికి ఎంత అందంగా ఉంది కదా. ఇలా మీకు నచ్చిన రంగులతో ఎలాంటి డిజైన్ అయినా వేసుకోవచ్చు. ఈ డిజైన్ చాలా ఈజీగా ఉంటుంది, ఇది చూపించాను. ముగ్గు అందుబాటులో లేదు నాకు, లేదంటే చేత్తో ముగ్గులు వేసుకొని అందులో కూడా రంగులు వేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్తో రంగులు వేయడం ఇదొక కొత్త పద్ధతి కాబట్టి దీన్ని నేను హాల్లో పెట్టాను. అవసరమైనప్పుడు తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే అన్ని చోట్ల ఫ్లవర్ వాజులు, రకరకాల దీపాలు పెట్టాను. ముగ్గుల స్టిక్కర్లు అక్కడక్కడ అంటించి వాటి మీద దీపాలు పెట్టాను. టీవీ స్టాండ్ దగ్గర కూడా నేను ఒక స్టిక్కర్ అంటించి దాని మీద దీపాలు పెట్టాను. అలాగే ముందుగా ఖాళీ చేసిన మా బాబు బొమ్మల స్టాండ్ని కూడా నేను దీపాలతో నింపేశాను. అన్నిటినీ వెలిగించాను. ఎంత బాగుంది కదా. ఇక్కడ క్యాండిల్స్ అయినా పెట్టుకోవచ్చు, మట్టి దీపాలైనా పెట్టుకోవచ్చు. వచ్చిన వారికి ముందుగా కనబడేలాగా మెయిన్ ద్వారగుమ్మానికి ఎదురుగా పెట్టాను. ఇది రాగానే అందరికీ అందంగా కనిపిస్తుంది. మంచి మంచి ఫొటోస్ కూడా పక్కన దిగొచ్చు. చూసారా, రకరకాల దీపాలు, రంగురంగుల దీపాలు పెట్టుకొని వెలిగించాను. ఇవి చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. ఈ చిన్న చిన్న క్యాండిల్స్ దాదాపు గంటన్నర వస్తాయి. దీని బదులుగా మనం మట్టి దీపాలు పెట్టుకుంటే అవి చాలా టైం వస్తాయి. కాకపోతే ఈ చిన్న క్యాండిల్స్ పెడితే నూనె కానీ ఎలాంటి మరకలు కానీ ఈ స్టాండ్ మీద కానీ మరెక్కడా పడవు. నేను బజార్లో కొనుక్కొచ్చుకున్న రకరకాల లాంతర్ లాంటి దీపాల్లో కూడా క్యాండిల్స్ పెట్టాను. డైనింగ్ టేబుల్ని కూడా నేను వదలలేదు. చైర్స్ పక్కకు పెట్టేసి డైనింగ్ టేబుల్ మీద మొత్తం దీపాలు పెట్టాను. ఈ విధంగా చిన్న చిన్న గాజువి దొరికినాయి, వాటితో పాటు డైనింగ్ టేబుల్ని అలంకరించాను.
అలాగే వేలాడదీసే ఒక లాంతర్ని కొనుక్కొచ్చాను. దాంట్లో ఒక క్యాండిల్ పెట్టి ఈ విధంగా హాల్ మధ్యలో వేలాడదీస్తాను. అది అటు ఇటు వెళ్తుంటే చూడటానికి చాలా అందంగా ఉంది. మీ ఇంట్లో ఎక్కువ మొక్కలు లేనట్లయితే ఈ విధంగా ప్లాస్టిక్ ఫ్లవర్ వాజ్ని కూడా కుండీలో పెట్టుకొని మట్టి కప్పచ్చు. అలాగే ఎలక్ట్రికల్ దండలు ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ దీపాల దండలు. ఇవి ఇండివిజువల్ హౌస్ అయితే బయట అంతా గోడలకి పెట్టుకోవచ్చు. మాది అపార్ట్మెంట్ కాబట్టి ఈ మధ్యలో నేను ఎక్కడైతే ఈ స్విచ్లు పెట్టడానికి ఉన్నదో అక్కడ పెట్టాను. నచ్చిన కలర్స్లో పెట్టుకోవచ్చు. చిన్న చిన్న కుండీల్లాగా పెట్టి వాటికి ఈ ఫ్లవర్స్ పెట్టచ్చు. అలాగే ఒకసారి స్టార్టింగ్ నుండి వద్దాం. మెయిన్ డోర్ డెకరేషన్ ఇది. బయటంతా ఎక్కువ దీపాలు పెట్టాలి, అప్పుడే ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. అంటే ఎవరైనా వచ్చేవారికి చాలా అట్రాక్టివ్గా చక్కగా పండగ వాతావరణం కనిపిస్తుంది. వచ్చిన వారు డోర్ ఓపెన్ చేయగానే ఇల్లు ఎంతో నిండుగా చక్కగా పండగ వాతావరణం కనిపిస్తుంది. చూసారు కదా. బాల్కనీలో కూడా మొత్తం దీపాలు పెట్టాను. ఎన్ని ఎక్కువ దీపాలు పెడితే ఇల్లు అంత అందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.